शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन। जय श्रीराम। श्रीमते रामानुजाय नमः। श्रीरामाय नमः। श्री हनुमत्परब्रह्मणे नमः। श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनं आश्रिता भयदातारं ఆంజనేయం నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి శుక్రవారం, విశేషమైనటువంటి యొక్క పర్వడి దినం. ఎందుకు అంటే ఆంజనేయ స్వామికి వైశాఖ మాసంలో బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం రోజు స్వామి జన్మించారు. మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు భవిష్యోత్తర పురాణ ఆధారంగా సాక్షాత్తు రామచంద్రమూర్తి వ్రతాన్ని ఆచరించి రావణాసురుని జయించినట్టుగా భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. ధర్మరాజు అన్నదమ్ములంతా కూడాను కలిసి వ్రతాన్ని ఆచరించి కౌరవుల మీద జయించినట్టుగా ఈ వ్రత యొక్క మహత్యం మనకు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. ఆంజనేయ స్వామిని ఉపాసించడం ద్వారా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి యాంత్రిక జీవనంలో, ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఈ జీవన విధానంలో మనందరికీ కూడాను సంపూర్ణమైన ఆరోగ్యము, సుఖ సంతోషాలు, సౌశీల్యమైనటువంటి సంపద, మంచి ప్రవర్తన ఇవన్నీ కూడా మనకు కావాలి. తద్వారా మంచి సమాజం ఏర్పడుతుంది. దీనన్నిటికి కూడాను మనకు పూర్వమే ఆంజనేయ స్వామి గురించి పెద్దవాళ్ళు చెప్పారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవే. ఆంజనేయ స్వామిని ఉపయోగించడం వల్ల మంచి బుద్ధి, సౌశీల్యము, ధైర్యము, వాక్పటుత్వము, సంపూర్ణమైనటువంటి దృఢమైన ఆరోగ్యము ఇవన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పారు. కనుక మనం ఆంజనేయ స్వామిని ఉపాసించడం వల్ల ఆయన నవవ్యాకరణ పండితుడు, మన పిల్లలకు మనకు చక్కటి విజ్ఞానం అందుతుంది. అంతేకాకుండా ఒక రామనామాన్ని ఆయుధంగా చేసుకొని ఆనాడు ఆ సమాజాన్ని పీడిస్తున్నటువంటి లోకకంటకుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి ఒక రావణాసురుణ్ణి ఎదిరించి సంహరించి సీతామామవారిని మళ్ళీ తీసుకువచ్చి లోకాన్నంతటికి కూడా ఆనందాన్ని కలిగించాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తికి మన ఆంజనేయ స్వామి తోడుగా చేయూతగా నిలిచి ధర్మకార్యంలో సీతామ్మవారికి రామచంద్రమూర్తికి ఇష్టమైనటువంటి కార్యంలో మేలు చేసినటువంటి వాడు ఆంజనేయ స్వామి. కనుక ఆంజనేయ స్వామిని ఉపాసించడం వల్ల విశేషమైనటువంటి యొక్క బుద్ధిబలం, ధైర్యము ఇవన్నీ కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి అపూపాలు ఇష్టం. ఈ యొక్క హనుమద్వ్రతంలో గోధుమ పిండితో చేసినటువంటి అప్పాలు, తర్వాత స్వామికి ఇష్టమైనటువంటి యొక్క గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం, వడలు ఇవన్నీ కూడా నివేదిస్తారు. అంతేకాకుండా 3 పోగులు 13 ముళ్ళతో తోరం ఉంటుంది. ఈ తోరాన్ని త్రయోదశ గ్రంథిం పూజయామి, 13 ముళ్ళను కూడా అర్చించి ఆంజనేయ స్వామి కలశం మీద పెట్టి కట్టుకుంటారు. మన అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో విశేషమైనటువంటి యొక్క ఫలితం కలిగింది ఈ తోరం. విదేశాల నుంచి కూడా తమ పేర్లు గోత్రనామాలు నమోదు చేయించుకొని కొరియర్ ద్వారా తెప్పించుకుంటారు ఈ తోరాల్ని. సంవత్సరం పొడుగుతా తోరాలను ధరించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ హనుమద్భక్తులు. తర్వాత ఈ హనుమద్వ్రతంలో విశేషమైంది పంపా నదీ తీరం. పంపా నదిని ఒక కలశంలోకి ఆవాహనం చేసి దాన్ని తగు విధంగా అర్చించి ఆ తర్వాత ఆంజనేయ స్వామిని అర్చించి కథావిభాగాన్ని చెప్పుకుంటాం. ఇది విశేషమైనటువంటిది. పంపానది తీరంలో స్వామి ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడని మన పెద్దవాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు. మొన్నటికి మన శాస్త్రవేత్తలు కూడా అదే ధృవీకరించారు. గంధమాదన శైలం మీద ఒక యతి ఉన్నాడు అని. కనుక చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామిని మనం ఉపాసించడం ద్వారా చక్కటి ఆరోగ్యం, చక్కటి కుటుంబం, చక్కటి విద్య ఇవన్నీ అభ్యసిస్తాయి. కనుక మనందరికీ ఈ మార్గశిర శుద్ధ త్రయోదశి ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమద్వ్రతం విశేషమైన పర్వదినం రోజు అభయాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలి. కనుక తద్వారా మనందరం సుఖంగా ఉండాలి. నిత్యం మనం ఎదుర్కొనేటువంటి యొక్క కష్ట నష్టాలని, ఒడిదుడుకుల్ని అన్నీ కూడా అధిగమించి చక్కటి కుటుంబాన్ని ఏర్పరచుకుందాం, ఆనందం పొందుదాం. జై శ్రీరామ్. पुरुषो समस्तुजा हरियास्तु गुणयेन्द्र मानोर विदामा बरादा
నమస్కారం చేసుకోండి. కంచె దగ్గర పూజ ఇంకా పూజ నమస్కారం చేసుకున్నంతా కూడాను పుత్రాబలం విష్ణుదేవి వర్ణంతులు భజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విద్యాసురాంతయే యస్య జ్యోత్రాజ్యాహ విజ్ఞానిఘటన విశ్వదేవంతరాశ్రే తదేవ లక్ష్మీ తదేవ లక్ష్మం సురం తదేవ ధారావరం చంద్రవరం తదేవ విద్యావరం దైవబలం ఓం గంధమాదనశైలస్థితాయ నమః ఓం లంకాపురధాయకాయ నమః ఓం సుగ్రీవపతివాయ నమః ఓం ధీరాయ నమః ఓం శూరాయ నమః ఓం వైద్యగుణాంతకాయ నమః ఓం పురాతిదాయ నమః ఓం మహాదేవదే నమః ఓం రామగుణామణిప్రదాయ నమః ఓం కామరూపిణే నమః ఓం పింగళాక్షాయ నమః ఓం వాగ్భిమైనాకపూజితాయ నమః ఓం కమళీకృతార్కమండలాయ నమః ఓం రామసుగ్రీవసంధాత్రే నమః ఓం మహారావణవర్ధనాయ నమః ఓం స్ఫటికాభాయ నమః ఓం వాగధీశాయ నమః ఓం నవ్యాకృతిపండితాయ నమః ఓం కృతవవాహనే నమః ఓం దీనబంధవే నమః ఆత్మనే నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం సంజీవననేత్రే నమః ఓం సుతే నమః ఓం వాంగ్మే నమః ఓం దృఢవ్రతాయ నమః ఓం కాళనేమి ప్రమదాయ నమః ఓం హైమకరమర్గడాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం శతకంఠమనాభహతే నమః ఓం యోగినే నమః ఓం రామకథాలోలాయ నమః ఓం సీతాన్వేషణ పండితాయ నమః ఓం వజ్రదష్ట్రాయుధాయ నమః ఓం వజ్రనఖాయుధాయ నమః ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః ఓం ఇంద్రజిత్రహితామోఘ బ్రహ్మాస్త్రనివారకాయ నమః ఓం పార్థద్వయసంగ్రహవాసినే నమః ఓం శరపంజరవీరకాయ నమః ఓం దశరాహవే నమః ఓం లోకపూజ్యాయ నమః ఓం అస్మద్భ్యో నమః సర్వభ్యో గురుభ్యో నమః. ఇప్పుడు ఆంజనేయ స్వామి మనం 105 నామాలు చక్కగా తెలుసుకున్నాం. నిత్యం కూడా ఏ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినా ఇవే అష్టోత్తర నామాలు ఇస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి దీపంతో ఆమె
భూమదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీకు అరటిపండు ఇచ్చారు, మూడు ఒక అరటిపండు పెట్టండి కలిసి దగ్గర. భూమదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దీపం దర్శయామి. ఓం శ్రీహరి బ్రహ్మణే నమః. ఓం ఓం శ్రీరంగహరాయ స్వాహా. స్వామివారి స్తుతి ఐతం చేయించండి. ఓంకారాయ సర్వనాయ 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 బ్రహ్మణే స్వాహా. ఓం ఓం శ్రీరంగహరాయ స్వాహా. ఓం ఓం శ్రీరంగహరాయ స్వాహా. ఓం ఓం శ్రీరంగహరాయ స్వాహా. అనంత బ్రహ్మణే మరి ఏంటది అధ్యమ పూర్ణాన్ని సమర్పయామి. తాంబూలం ప్రవేశపెట్టండి. తాంబూలం సమర్పయామి. ఒక ఆత్మ మంజు అనే పీసు సకల గుణ నిదానం వానరాజమనీసం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. మదకీకృత రాక్షసం రామాయణ మహారత్నం వందే రక్షాపజం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. బాష్పవార్య పరిపూర్ణలోచనం మారుతి రాక్షసాంతకం. పవన కుమార శ్రీకరం చెప్పే వాళ్ళకి పంచముఖ ఆంజనేయ అది లోపల పెట్టేసారు. ఓకే ఆల్రెడీ షార్ట్ పెట్టాను. పంచముఖ ఆంజనేయ పెట్టినప్పుడు కింద నుంచి పెట్టారా? వెనకాల అంటున్నారు కదా.
అంటే ఇలా చాలా ఉన్నాయి స్వామి ప్రోగ్రాంలు చిన్న అంటే అట్లా లేదు. నాకు 15 రోజుల ముందర నుంచి చిన్న నచ్చలు తెలుసు కదా. నాకు ఈవినింగ్ ఫంక్షన్ ఉందన్నమాట స్వామి. వస్తాలేండి, చూస్తా, ఫోన్ చేస్తాను. నేను 6:30 దీపం అయిపోతుంది. ఇక్కడ 8 o'clock ఒక ఫంక్షన్ ఉంది భద్రాచలంలో. సరే స్వామి, మీరైతే 100% ఒక షార్ట్ అన్న తీసుకొని పోతాం. ఒక షార్ట్ అన్న తీసుకొని పోతాం. లాంగ్ వీడియో అంటే చాలా టైం. షూర్ తప్పకుండా అప్లోడ్ చేస్తాను.